హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? మన్నించు ఓ ప్రేమ పార్ట్ 6 చూసే ముందు పార్ట్ 5 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. నయన బాత్రూంలో నుంచి బయటకు రావడం, ఆ గది తలుపు వేయడం చూసి ఒక్కసారిగా ఆవిడ గుండె ఆగిపోయింది. ఏం చేయాలో తెలియక చేతులు నలుపుకుంటూ బయటకు వెళ్తే ఎదురుగా ఉన్న శర్వ, ఆంటీ నయన ఏది అని ఇంకోసారి క్వశ్చన్ చేశాడు. స్వరూప రాని నవ్వు తెచ్చుకుంటూ, బాబు నయన నయన అని చేతులు నలుపుకుంటూ, స్నానం చేస్తుంది, రాగానే చెప్తాను, కూర్చో అని కంగారుగా కిచెన్లోకి వెళ్ళింది. ఆవిడ కంగారు ధరని గమనిస్తూ ఉన్న ఆ కంగారు దేని గురించో అర్థం కాక లైట్ తీసుకుంది. కానీ డౌట్ వచ్చిన బాలాజీ గారు వెనకే వెళ్ళారు. కిచెన్లోకి వెళ్ళిన స్వరూపకి చెమటలు పుట్టుకొచ్చేస్తూ ఉంటే గబగబా మంచినీళ్ళు తాగుతోంది. బాలాజీ వెళ్ళి స్వరూప భుజం మీద చేయి వేసి, ఏమైందిరా, ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు అని అడిగితే స్వరూప కిచెన్ నుండి తల బయట పెట్టి అందరి వైపు చూస్తూ, అన్నయ్య అని గబగబా బాలాజీ చేయి పట్టుకొని పక్కకు తీసుకువెళ్ళి, అన్నయ్య మరేమో నయన గదిలోనే ఉంది, వేద్ లోపలికి వెళ్ళి తలుపేశాడు అని కంగారుగా చెప్పింది. దానికి బాలాజీ అది పెద్ద విషయమే కానట్టు, మహా అయితే ఇద్దరు కొట్టుకుంటారు, అంతకు మించి ఏముంటుందిలే, ఏమైనా ఉంటే అందరికన్నా ముందు సంతోషించేది నేనేగా అని అన్నాడు నవ్వుతూ. స్వరూప అసలు విషయం చెప్పలేక కక్కలేక మింగలేక చేతులు నలుపుకుంటే బాలాజీ గారు, కంగారు పడడానికి ఏముంటుందిలే, ఒకవేళ ఏమన్నా ఉన్నా మంచిదే, వాళ్ళిద్దరికీ పెళ్లి చేసేద్దాం అన్నాడు. ఆ మాటకి స్వరూప బిక్క మొహం వేసుకొని బయట హాల్లో కూర్చున్న శర్వ వైపు చూపించి, అన్నయ్య నయనకి సంబంధం కుదిరింది, ఆ అబ్బాయే అని బాలాజీ గుండెల్లో బాంబు పేల్చింది. నయన వేద్ని తోసేసినందుకు కోపం వచ్చి తనపై ఉన్న నయనని పక్కన పడేసి వేద్ తన పైకి చేరి తనని బెడ్కి లాక్ చేశాడు. అప్పుడు చూశాడు నయన అవతారాన్ని క్లియర్గా. మొదటిసారి ఒక ఆడపిల్లని అలా అంత దగ్గరగా చూడడంతో వేద్కి చెమటలు పట్టడం మొదలైంది. నయన నుండి అతని కళ్ళు పక్కకు తిప్పలేకపోతున్నాడు. ఆ క్షణం అతను ఎక్కడున్నాడో మరిచి అతని కింద నలుగుతున్న నయన చేతులని బెడ్కి ఇంటర్లాక్ చేసి తన అందమైన ముఖం మీద డిస్టర్బెన్స్గా కనిపిస్తూ ఉన్న కళ్ళజోడు పీకి పక్కకు విసిరేశాడు. అప్పటి వరకు ప్రపంచాన్ని చూడగలుగుతున్న నయనకు ఒక్కసారి మొత్తం బ్లర్గా అయిపోతే తన పై ఉన్న వేద్ మాత్రం కొంచెం క్లియర్గానే కనిపిస్తూ ఉన్నాడు. వేద్ చూపుల తాకిడికి నయనకి ఒక రకమైన వణుకుతో చెమట పట్టింది. అప్పుడే స్నానం చేసి ఇంకా సరిగా తుడుచుకోకపోవడంతో వంటిపై ఉన్న నీటి బిందువు తన మెడ వంపులో చేరి అక్కడ అందంగా ఆవగింజంత పుట్టుమచ్చ మీద ఆగింది. ఆ ఆవగింజ పుట్టుమచ్చ మీద ఆ నీటి చినుకు చేరి దాన్ని 3D ఫార్మాట్లో చూపిస్తూ ఉంటే ఆ స్పాట్ని చూసి ఒళ్ళంతా జ్వరం వచ్చినట్టు ఫీలింగ్ కలుగుతున్న వెంటనే ఆ పుట్టుమచ్చ మీద తన పెదవులు అద్ది ఆ తర్వాత దాన్ని ముద్దుగా ముద్దాడుతూ ఆ తర్వాత దాని చుట్టూతా పళ్ళ ముద్రలు దింపాడు. నొప్పి చురుక్కుమనడంతో నయన పెనుగులాడుతూ ఉంటే వేద్ తనని బలవంతంగా ఇంకా అదిమిపెట్టి నయన 2 చేతుల్ని తన ఒక చేత్తో పట్టుకొని అతని ఇంకొక చేతిని నయన ఏ ఆచ్ఛాదన లేని భుజం మీద తడుముతూ అక్కడి నుండి నెమ్మదిగా నడుం దగ్గరకు వచ్చి గట్టిగా పట్టుకున్నాడు. అప్పటి వరకు చేప పిల్లల గిలగిలా కొట్టుకుంటున్న నయన వేద్ పట్టుకు తన కళ్ళు గట్టిగా మూసేసి పెనుగులాడడం ఆపేస్తే వేద్ చేయి అంతకంతకు పైకి వెళ్తుంది. అతని చేయి నయన గుండెల్ని చేరేలోపు అతని ఫోన్ రింగ్ అవ్వడంతో ఇద్దరు స్పృహలోకి వచ్చి వెంటనే విడిపోయారు. నయన సచ్చినోడా అని గట్టిగా అరిచి వేద్కి గట్టిగా 2 దెబ్బలు వేసి అక్కడి నుండి తన డ్రెస్ తీసుకొని వాష్రూమ్లోకి పారిపోయింది. వేద్ అయోమయంగా ఏం జరిగిందో మళ్ళీ మొత్తం రికలెక్ట్ చేసుకొని చిచి తుతు అని తన పెదాల్ని కర్చీఫ్తో రుద్దేసుకొని వాటర్ బాటిల్ తీసుకొని ఎలా కిస్ చేశాడో అర్థం కాక పెదాల్ని ఎర్రగా కందిపోయేటట్టు మూతి కడిగేసుకున్నాడు. నయన వాష్రూమ్లో అద్దం ముందు నిలబడి వేద్ కొరికిన దగ్గర ఎర్రగా కమిలిపోయి ఉండడంతో, సచ్చినోడా, బండ సచ్చినోడా, నీకు కొమ్ములున్నాయిరా ముళ్ళపంది, కాదు కాదు తెల్ల పంది, హిప్పోపొటమస్ కొమ్ము వచ్చినట్టు పళ్ళని దించావు కదరా,
ఇప్పుడు ఎవరైనా అడిగితే ఏ సమాధానం చెప్పాలరా? నీ వల్ల నాకు రింగ్ గార్డ్ లోగో లాగా ఫామ్ అయింది చూడు. ఇప్పుడు ఎవరైనా అడిగితే రింగ్ గార్డ్ ర్యాష్ అని చెప్తానులే. నీకున్న గజ్జి మొత్తం నాకు అంటించావు కదరా. అయ్యయ్యో, ఆ పాచి పళ్ళతో ఎన్ని ఘాట్లు పెట్టావు, అర్జెంటుగా వెళ్ళి టీటీ వేయించుకోవాలి అని గట్టి గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉంటే తన గోల్కి కోపం వచ్చిన వేద్, ఏ ఎంత ధైర్యం ఉంటే నన్నే అన్ని మాటలు అంటావే, బయటకు రావే అని అన్నాడు. నాయనా, మళ్ళీ ఏం చేద్దామని? ఆ పళ్ళు ఇంకెక్కడైనా దింపుతావా? ఇంజెక్షన్ చేయించుకునే ఓపిక నాకు లేదురా. నువ్వు ముందు నా రూమ్ నుండి బయటకు పో అని అరిచింది. నిన్ను చూసి టెంప్ట్ అయ్యి ఏమన్నా చేస్తాను మరి. నువ్వు పెద్ద క్వీన్ విక్టోరియావి కదా, నిన్ను చూస్తేనే నాకు చిరాకు. అదేదో వీక్ మూమెంట్లో అలా చేశాను, అంతేకాని నీ అందం చూసి పడి చచ్చిపోయి కాదు. అబ్బో, అది నిజమే అయితే ఇంతసేపు ఇక్కడే డిస్కషన్ పెట్టవు. నన్ను ఇన్ని మాట్లాడిన వాడివి ఇంకా నా రూమ్లోనే ఇంకా తగలంటావే, దయచేయి బయటికి అంటున్న నయనతో. అబ్బో, ఇది ఒక మహారాణి ప్యాలెస్ మరి, నిన్ను నీ రీమ్ని చూడకుండా ఉండలేకపోతున్నా, పోవే కార్టూన్ ఫేస్ అని 2 తిట్లు తిట్టి బయటకు వెళ్ళిపోయాడు. నయన అద్దంలో చూసుకుంటూ, నాది కార్టూన్ ఫేసా అంటే వీడి కళ్ళు కాకులు దొబ్బాయా? అయినా నయనా, నువ్వు ఎవరికైనా దక్కాలంటే వాడికి బీభత్సంగా రాసుండాలి. అది వీడికి మాత్రం కాదు. చిచి, తెల్లపోతున్నట్టున్నాడు. నాలాంటి క్వీన్ విక్టోరియాని చేసుకోవాలంటే కింగ్ దిగి రావాలి అని ఒక 2 నిమిషాల తర్వాత రెడీ అయ్యి ఏ డ్రెస్ వేసుకున్నా ఆ నెక్ బైట్ కనబడుతుందని కాలర్ డ్రెస్ వేసుకుని బయటకు వచ్చింది. బయటకు వచ్చిన కూతురి మొహం వైపు అనుమానంగా చూస్తూ, ఎప్పుడు కాలర్ డ్రెస్సులు వేయని కూతురు కాలర్ డ్రెస్ ఎందుకు వేసిందో అన్నట్టు తన వైపు పరీక్షగా చూస్తున్న స్వరూపకి ఆయన తెల్లటి మేనిపై ఎర్రని గుర్తు కనిపించి ఒక్కసారిగా భయపెట్టింది. వేద్ చూపు కూడా ఎంత వద్దన్నా ఆటోమేటిక్గా అటే పోవడంతో అతనికి కూడా ఆ మార్క్ కనిపించకుండా కనిపిస్తే వేద్ పెదవులపై ఒక రకమైన కన్నింగ్ స్మైల్ వచ్చి చేరింది. అలా స్మైల్ చేశాడంటే ఏదో మూడిందని అర్థం చేసుకున్నైనా కళ్ళతోనే వార్నింగ్ ఇవ్వడం మొదలుపెట్టింది. స్వరూప అసలు విషయం చెప్పలేక కక్కలేక మింగలేక చేతులు నలుపుకుంటే, బాలాజీ గారు కంగారు పడకమ్మా, ఏముంటుందిలే, ఒకవేళ ఏమున్నా మంచిదే కదా, వాళ్ళిద్దరికీ పెళ్లి చేసేద్దాం అన్నాడు. ఆ మాటకి స్వరూప బిక్క మొహం వేసుకొని బయట హాల్లో కూర్చున్న శర్వ వైపు చూపించి, అన్నయ్య, నయనకి సంబంధం కుదిరింది, ఆ అబ్బాయే అని బాలాజీ గుండెలో బాంబు పేల్చింది. శర్వను చూసిన బాలాజీ కనుబొమ్మలు ముడిపడుతూ ఉంటే, శర్వ నయనను ఇష్టపడుతున్నాడా అని అడిగాడు. స్వరూప, అవునన్నయ్య, ఆ అబ్బాయి మన నయన కాలేజీలో సీనియర్ అంట, 4 ఏళ్లుగా మన నయనను ఇష్టపడుతున్నాను అని చెప్పాడు అని చెప్పింది. బాలాజీకి శర్వ ఎవరో తెలుసు. పైగా తను డైరెక్షన్ నేర్చుకోవడానికి బాలాజీ కింద అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేస్తూ ఉన్నాడు. చాలా వర్తబుల్ క్యాండిడేట్, పైగా కుర్రాడు కూడా చాలా మంచోడు అనుకున్నాడు. కానీ వెంటనే మళ్ళీ నా మేనకోడలు నా ఇంటి కోడలే అవ్వాలని ఒక స్వార్థం వచ్చింది. వెంటనే తన ఫోన్ తీసి శర్వకి, నేను బయట ఉన్నాను, మన మూవీ ప్రొడ్యూసర్స్ వచ్చారు, వాళ్ళని అసిస్ట్ చేసి క్లియర్గా వాళ్ళు అడిగేదానికి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని కన్విన్స్ చేయి అని ఒక మెసేజ్ చేశాడు. బాలాజీ నుంచి శర్వకి మెసేజ్ రాగానే శర్వ కంగారుగా లేచి స్వరూప దగ్గరికి వచ్చి, ఆంటీ, అర్జెంట్ వర్క్ ఉంది, నయనను నేను తర్వాత మీట్ అవుతాను, తన జాగ్రత్త అని వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయాడు. శర్వ వెళ్ళిపోయిన 5 నిమిషాలకి రూమ్లో రెస్ట్ తీసుకుంటున్న ధరణి బయటకు వచ్చింది. ధరణి రావడంతో స్వరూప తన హ్యాండ్స్ నీట్గా క్లీన్ చేసుకొని ధరణికి జ్యూస్ తీసుకువెళ్ళి ఇవ్వడంతో ధరణి జ్యూస్ గ్లాస్ అందుకొని ఇల్లంతా పరికించి చూస్తూ, వేద్దేడు వదినా అని అడిగింది. అప్పటి వరకు కొంచెం నిదానించిన స్వరూప ధరణి ప్రశ్నకు మళ్ళీ టెన్షన్ పడడం మొదలు పెడితే అక్కడికి వచ్చిన బాలాజీ ధరణి పక్కన కూర్చొని సీరియస్గా ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. ధరణి బాలాజీని కదిపి, ఏంటండి, ఏం ఆలోచిస్తున్నారు అని అడిగింది. దానికి బాలాజీ, మన వేద్ పెళ్లి గురించి అని అన్నాడు. ధరణి నవ్వుతూ, నేను కూడా ఈరోజు ఆ విషయం మాట్లాడదామని అనుకున్నాను, ఎలాగో ఇక్కడికి వచ్చాక అందరూ ఉన్నప్పుడే మాట్లాడొచ్చులే అని ఆగాను అని అనడంతో బాలాజీకి ఎక్కడో చిన్న ఆశ కలిగింది, వేద్ని నయనకి చేద్దామంటుందేమోనని.
ధరణి మరోసారి ఇల్లంతా చూసి వేద్ ఏంటి కనిపించడం లేదు అని అంటూనే తన ఫోన్ చేసి వేద్కి డయల్ చేసింది. వేద్కి ఫోన్ రాగానే డిస్టర్బ్ అయ్యి ఆ ట్రాన్స్లో నుంచి బయటకు వచ్చిన వేద్ నయనలు ఇద్దరు ఒకరినొకరు నోటికి వచ్చినట్టు తిట్టుకొని వేద్ ఆ రూమ్లో నుండి బయటకు వచ్చేశాడు. అతను వచ్చిన 10 నిమిషాల తర్వాత నయన కూడా బయటకు వచ్చింది. బయటకు వచ్చిన కూతురి ముఖం వైపు అనుమానంగా చూస్తూ ఎప్పుడు కాలర్ డ్రెస్లు వేయని కూతురు కాలర్ డ్రెస్ ఎందుకు వేసిందో అన్నట్టు తన వైపు పరీక్షగా చూస్తున్న స్వరూపకి నయన తెల్లటి మేనిపై ఎర్రని గుర్తు కనిపించి ఒక్కసారిగా భయపెట్టింది. వేద్ చూపు కూడా ఎంత వద్దన్నా ఆటోమేటిక్గా అటే పోవడంతో అతనికి కూడా ఆ మార్క్ కనిపించకుండా కనిపిస్తే వేద్ పెదవులపైన ఒక రకమైన ఇవిల్ స్మైల్ వచ్చి చేరింది. ఆ స్మైల్ అర్థం ఏదో మూడిందని అర్థం చేసుకున్న నయన కళ్ళతోనే వార్నింగ్ ఇవ్వడం మొదలుపెట్టింది. వీళ్ళిద్దరూ కళ్ళతోనే పోట్లాడుకుంటోంది చూస్తున్న బాలాజీ విస్మయంగా చూస్తూ ఉంటే స్వరూప మాత్రం కంగారుగా ఎక్కడ ధరణి చూస్తుందేమోనని భయంతో నయనతో లోపల కాఫీ జ్యూస్ పెట్టాను, కాఫీ మావయ్యకి, జ్యూస్ బావకి తీసుకురా అని చెప్పింది. నయన వెంటనే ఆ కళ్ళ యుద్ధానికి కొంచెం గ్యాప్ ఇచ్చి అక్కడి నుండి వంటగదిలోకి వెళ్ళిపోతే వేద్ మాత్రం చిన్నగా నవ్వుకుంటున్నాడు. స్వరూప నోరు తెరిచి శర్వ గురించి చెప్పేద్దాం అనుకునేంతలో ధరణి తన ఫోన్లో ఉన్న అభినవ్య ఫోటో తీసి స్వరూపకు చూపించి, వదినా ఈ అమ్మాయి ఎలా ఉంది అని అడిగింది. స్వరూప తను అభినవ్య కదా అని అంది. ధరణి చిన్నగా నవ్వుతూ అవును అన్నట్టు తల ఊపి తన చేతిలో ఫోటో బాలాజీకి వేద్కి చూపించి వేద్తో అమ్మాయి నచ్చిందా, నీకు నచ్చిందంటే తనే నీకు కాబోయే భార్య అని అంది. వేద్ అభినవ్య ఫోటో వైపు చూసి కళ్ళు పైకెత్తేసరికి ఎదురుగా ముఖం అంతా మార్చుకొని వేద్ని నోట్లో తిట్టుకుంటూ జ్యూస్ తీసుకొస్తున్న నయన కనిపించేసరికి ఒక్కసారిగా తన ఆలోచన చెదిరిపోయింది. వేద్ నుంచి సమాధానం రాకపోవడంతో మళ్ళీ ధరణి చెప్పు కన్నా, నాకైతే ఆ అమ్మాయి బాగా నచ్చింది, నీకైతే పర్ఫెక్ట్గా ఉంటుంది అనిపించింది, నీకు ఓకే అయితే మాట్లాడదాం అని అంది. వేద్ వాళ్ళ అమ్మ వైపు చూసి చిన్న స్మైల్ ఇచ్చి నీ ఇష్టమే నా ఇష్టం, నువ్వు ఏది చెప్తే నేను అదే వింటాను అని అన్నాడు. బాలాజీ మాత్రం వాళ్ళిద్దరి వైపు చూసి మరో మాట మాట్లాడకుండా అలాగే తలదించుకొని ఉండిపోయాడు. నయన వచ్చి వేద్కి జ్యూస్ ఇచ్చి వాళ్ళ మావయ్యకి కాఫీ ఇచ్చి వాళ్ళ మావయ్య పక్కనే కూర్చుంది. బాలాజీ బాధగా నయన తల నిమురుతున్నాడు. స్వరూప ఇదే మంచి సమయం అనుకొని నేను కూడా ఒక విషయం చెప్పాలి వదిన, మన నయనకు కూడా సంబంధం కుదిరింది, అబ్బాయి దాన్ని 4 ఏళ్ల నుంచి ప్రేమిస్తున్నాడట, ఇంటికి వచ్చి మాట్లాడాడు, వాళ్ళ అమ్మ నాన్నని తీసుకొస్తానన్నాడు, అబ్బాయి చూడ్డానికి చక్కగా ఉన్నాడు, బాగా చదువుకున్నాడు, అన్నయ్యకి కూడా తెలుసు మన నయన గురించి, వాళ్ళకు ప్రతి ఒక్క విషయం తెలుసు, అయినా కూడా వాళ్ళకి ఏమీ అభ్యంతరం లేదట, ఒక 2-3 రోజుల్లో వచ్చి మాట్లాడతామని కబురు చేశారు అని చెప్పింది. ఆ మాట వినడంతో వేద్ నయన వైపు సీరియస్గా చూస్తే నయన మాత్రం అయోమయంగా వాళ్ళ అమ్మ వైపు చూసి అందరి ముందు మాట్లాడలేక వాళ్ళు వెళ్ళిన తర్వాత మాట్లాడాలి అనుకుంది. అసలు వేద్ ప్రాబ్లం ఏంటి, శర్వ గురించి మాట్లాడితే తనకెందుకు కోపం వస్తుంది? ధరణి చెప్పిన మ్యాచ్కి ఓకే అన్నాడు, మరోవైపు శర్వ విషయం వస్తే తీసుకోలేకపోతున్నాడు. నయనకు ముద్దు పెట్టేంత దూరం వెళ్ళాడు. ఇవన్నీ ఇష్టం లేకుండానే చేస్తున్నాడా? ఇష్టం ఉన్నప్పుడు కోపం దేనికి? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్స్ని ఫాలో అయిపోండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.